ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటి బామ్మ అలా అంటారు? నేనేం చేశాను? నువ్వేమీ చేయలేదు, అంతా మేమే చేసుకున్నాం. పెద్దదాన్నని కూడా చూడకుండా ఎలా విసిరి కొట్టాడో చూడు. కొంచెం ఉంటే కింద పడి ఉండేదాన్ని. ఈ వయసులో ఏ కాలో చెయ్యో విరుగుంటే నా గతి ఏం కాను? నందు, ఎందుకు బామ్మగారిని అలా విసుక్కున్నావు? చూడు, ఆవిడ ఎంత బాధపడుతున్నారో. ఆవిడకి సారీ చెప్పు. సారీ? ఎవరికి కావాలి మీ సారీలు? చేసిందంతా చేసి ఒకసారి నా మొహాన పడేస్తే అంత సరిపోతుందనుకున్నావా? బామ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇష్యూ చేయకు. నువ్వు బాధపడి గోల చేసేంత ఇష్యూ ఏమీ జరగలేదు. అవతల పాప పడుకుంది, దయచేసి వెళ్ళు. తనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఓ, అంటే నీకు నీ పెళ్ళాం పిల్లలంటే ముఖ్యం. నేను మీ అమ్మ కాని వాళ్ళం అయిపోయాం, అంతేగా? అయినా నన్నిప్పుడు విసుక్కొని అవతలకు తోసే అంత తప్పు నేనేం చేశాన్రా? మొగుడు పెళ్ళాల మధ్యన ఆ చిన్నపిల్ల ఎందుకు అన్నాను. అది కూడా తప్పేనా? దానికే నా మీద అంతలా విరుచుకుపడాలా? బామ్మా, నేను నిన్నేం అనలేదు. నిద్రపోతున్న తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెయ్యి అవతలకి నెట్టాను. ఇప్పుడే తప్పు అంటూ ఇంకా గోల చేస్తూనే ఉన్నావు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు బయటికి వెళ్ళి బామ్మ. ఏంటి నందు ఇది? పెద్దవిడితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అనవసరంగా ఆవేశపడుతున్నావు. బామ్మగారు అన్న దాంట్లో తప్పే ఉంది. నేను కూడా నిత్యని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తానన్నే కదా అన్నాను. చాలమ్మా, చాలు. చెయ్యాల్సిందంతా చేసి వాడి చేత నన్ను అనిపించాల్సిన 4 మాటలు అనిపించి ఏమీ తెలియనట్టు మాట్లాడి ఎంత నాటకాలాడుతున్నావో. ఓ బామ్మ. ఏంటి బామ్మ? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను మీ అత్తగారు ఏం కోరుకుంటున్నావో నీకు తెలీదా? అసలు మా గురించి ఏ రోజైనా ఆలోచన చేశావా? లేదు. సింపుల్గా నందు పిల్లల్ని వద్దన్నాడని చెప్పావు, సైలెంట్ గా కూర్చున్నావు. ఇప్పుడేమో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టావు. బామ్మ. చాలమ్మా, చాలు. నీ మాటలతో వాణ్ణి ఫూల్ చేసింది చాలు. బామ్మ ప్లీజ్. నీకు నిత్య పరిస్థితి బాగా తెలుసు. తనకి రెస్ట్ చాలా అవసరం. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ అరిచి గొడవ చేసి నిద్రపోతున్న పాపని డిస్టర్బ్ చేస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే నాయనా, అలాగే. ఇప్పుడు నేనేం మాట్లాడినా తప్పే, ఏం చేసినా డిస్టర్బెన్సే. ఎందుకంటే నువ్విప్పుడు ఈ ఇంటి వారసుడివి కాదు. అదిగో ఆవిడ చేతిలో కీలు బొమ్మవి. భార్య ఏది చెప్తే అది వింటావు. దాని మైకంలో పడి కన్న తల్లిని, పెద్దదాన్నైన ఈ బామ్మను కూడా మర్చిపోయావు. నీకిప్పుడు అర్థం కాదులే. ఏదో ఒక రోజు నీ కళ్ళు తెరుచుకుంటాయి కదా, అప్పుడు అర్థం అవుతుంది. ఎందుకు నందు ఆవిడతో గొడవ పడతావు? దీనివల్ల వచ్చేదేంటి? మేఘనా, నీకు మళ్ళీ సపరేట్గా చెప్పలేను. దయచేసి ఇక్కడ డిస్కషన్ పెట్టకు. నిత్యని ప్రశాంతంగా నిద్రపోని.
ఏంటత్తయ్యా మీరింకా పడుకోలేదా? నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నారు? పడుకుంటే నిద్ర పట్టాలి కదా. నీ కొడుకు మాటలు వింటుంటే నిద్ర పట్టడం కాదు, పట్టిన నిద్ర కూడా దెబ్బకు వదిలిపోతుంది. ఏమైందత్తయ్యా? ఇంకా ఏం కావాలి? అసలు ఈ ఇంట్లో నాకంటూ ఒక గౌరవం కాని ఒక మర్యాద కాని ఉన్నాయా? నేనెవర్ని? ఈ ఇంటికి పెద్ద దిక్కుని కదా. నాకు కనీసం మర్యాద కూడా ఇవ్వడా నీ కొడుకు? ఏమన్నాడత్తయ్యా? ఏమన్నాడా? చాలానే అన్నాడు. అవన్నీ చెప్పుకుంటే నాకు ఈ రోజు కాదు, ఏ రోజు కంటి మీద కునుకు కూడా రాదు. ఏం జరిగిందత్తయ్యా? ఎప్పుడూ లేంది మీరింతలా బాధపడ్డమేంటి? చెప్పండి, అసలేమైంది? అసలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేది ఎందుకు? చిన్నవాళ్లకి, అందులోనూ పెళ్ళైన భార్యాభర్తలకి కాస్తంత ఏకాంతం కల్పించడం నా బాధ్యత కాదా? నువ్వు చెప్పు. మొగుడు పెళ్ళాల మధ్యన ఆ పిల్లెందుకురా? నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి చెప్పాను సులోచన. అది కూడా తప్పేనా? అంతే, వాడు నా మీద విరుచుకుపడ్డాడు. నేనేం తప్పు చేశాను చెప్పు? వాడికి రాను రాను కోపం బాగా ఎక్కువైపోతోంది. పెద్దంతరం చిన్నంతరం అనే విచక్షణ లేకుండా పోతోంది. అసలు ఎందుకు కోప్పడాలి, ఎవరి మీద కోప్పడాలో కూడా అర్థం కావట్లేదు వాడికి. అయినా వాడికెందుకు అత్తయ్య మంచి చెప్పేది? ఇప్పుడు మనం ఏం చెప్పినా వాడికి ఎక్కదు. రాను రాను మరీ దిగజారిపోతున్నాడు. వాణ్ణి అనుకుని ఏం ప్రయోజనం ఉందిలే సులోచన. పెళ్ళైన తర్వాత ఏ మగాళ్ళనైనా మార్పు వస్తుంది. పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి అనే ఆలోచన కట్టుకున్న ఈవిడుగుంటే వాడికి కూడా పెద్దల్ని గౌరవించడం అలవాటవుతుంది. లేదంటే ఇదిగో ఇలాగే తోలుబొమ్మను ఆడించినట్టు ఆడించేస్తారు. అలా అనకండి బామ్మగారు. నందు ఏదో కోపంలో అలా అనేశాడు, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఎందుకంటే అంత కోపం? ఏ నేనేం తప్పు మాటలు మాట్లాడానని అంత కోపం తెచ్చుకోవాలి? పిల్లని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అన్నాను, అంతేనా? అది నేరమా? అది పాపమా? ఏ వాళ్ళు నాకేమీ కారనా వాడి ఉద్దేశం? అలా అనకండి బామ్మగారు. వీళ్ళు మీకు మునిమనవాళ్ళని మీరెప్పుడో చెప్పారు. మరి అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు పంపించడు? ఏ వాడికే నా బాధ్యత, మాకు లేదా? నువ్వైనా చెప్పాలి కదా మేఘన. పిల్లలకి నానమ్మ అమ్మమ్మలతో కలిసి ఉంటేనే కదా బంధాలు బలపడేవి. ఆ మాత్రం తెలియకుండా పోయిందా మీకు? లేదత్తయ్య, నిత్యని సైకాలజిస్ట్కి చూపించాం కదా. డాక్టర్ గారు నిత్యతో ఎక్కువ టైం నందుని గడపమని చెప్పారు. తనకిప్పుడు తండ్రి భరోసా కావాలి. నిత్యలో ఉన్న భయం పోవాలంటే తండ్రి ఆదరణ చాలా అవసరం. అందుకే నిత్యని తన దగ్గర పడుకోబెట్టుకున్నాడు. నిజమేనమ్మా, కాదనడం లేదు. కానీ రాత్రిపూట కూడా తనని మీ మధ్యనే ఎందుకు పడుకోబెట్టుకోవాలి? మేమున్నాం కదా. నిద్రపోయిన తర్వాతైనా మా దగ్గర వదిలితే మేం చూసుకుంటాం కదా. అలా పెట్టు, అర్థం అవుతుంది. నేను చెప్పింది కూడా అదే. కానీ అది అర్థం చేసుకుంటే కదా. వాడి ముందు మాత్రం అదేమిటండి పెద్ద ఆవిడని పట్టుకుని అలా అంటారు అంటుంది. అలా అనే బదులు తనే ఆ పాపం తీసుకొచ్చి నా గదిలో పడుకోబెట్టొచ్చు కదా. అలా చేస్తే ఇంత జరిగేది కాదు కదా. అలాగే బామ్మగారు, ఇక నుంచి పాపని మీ దగ్గరే పడుకోబెడతాను. ఇంత జరిగాక సరే అంటే అది రియలైజ్ అయినట్టు అవ్వదు. ఏదో ఈ గొడవ ఇంతటితో ముగించేద్దామో, ఎందుకొచ్చిన తలనొప్పిరా బాబు అన్నట్టుంది. చూసావా చూసావా, నీ కోడలికి ఎంత అహంకారం ఉందో చూసావా? ఇంత రాద్ధాంతం జరిగితే తప్ప తనకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడం ఏముందిలే, మన బాధని అసలు తను గుర్తించి అర్థం చేసుకుంటే కదా. బతికే కాలమే మాయే
పగటి వేళ పీడ కలలాయే. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళ మంటలు చల్లారాయా? చెప్పా రోహి. మేఘనా, ఎలా ఉన్నావ్? ఆర్ యూ ఓకే? ఐమ్ ఫైన్ ఆరోహి. గుడ్. నువ్వు నందు రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నారు కదా? మన ఆఫీస్లో మీరిద్దరూ స్టార్ రిపోర్టర్స్. మీరు రాకపోతే ఆఫీస్ డల్గా అనిపిస్తుంది మేఘనా. ఐమ్ సారీ ఆరోహి, రేపు రావడం కుదరదు. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని నేను నందు బయటికి వెళ్తున్నాం. ఆల్రెడీ పిల్లలకు కూడా చెప్పేశాం ఆరోహి. ఇప్పుడు కాదంటే అప్సెట్ అవుతారు. ఇట్స్ ఓకే మేఘనా, మీరు కంపల్సరీగా రావాలని నేను చెప్పడం లేదు కదా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఇట్స్ ఓకే, గో అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మేఘనా. నువ్వు చేసిన స్టింగ్ ఆపరేషన్ ని బేస్ చేసుకుని నీ సక్సెస్ ని, మన ఛానల్ సక్సెస్ ని ఎలివేట్ చేస్తూ నీతోటి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. సోషల్ మీడియాలో నీ వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి మేఘనా. నువ్విప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయావు. సో అందుకే నీతో ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అలాగే ఆరోహి, ఆఫీస్కి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఏమైంది మేఘనా? నీ మాటల్లో ఒక సంతోషం లేదు. అంత పెద్ద న్యూస్ చెప్తే ఒక ఎక్సైట్మెంట్ ఏమీ లేదు. చాలా క్యాజువల్గా రేపు మాట్లాడుకుందామని అంత సింపుల్గా అనేసావేంటి? మీరు అనవసరంగా నన్ను గొప్పదాన్ని చేస్తున్నారు, కానీ నేనేంటో నాకు తెలుసు కదా. అలా అనుకు మేఘనా. నువ్వేంటో నీకు తెలియదు కానీ మాకు తెలుసు. అందుకే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఇట్స్ ఓకే ఆరోహి, నేనుంటాను. ఏంటి మేఘన ఇంత డల్గా ఉంది? ఇంట్లో ఏదైనా అయ్యిందా? ఏమంటుంది మేడం? తన వాయిస్లో చాలా డల్నెస్ కనిపిస్తోంది. ఐ థింక్ ఆ ముసల్ది ఏదో స్టార్ట్ చేసుంటుంది. కీ ఎక్కించిందే మీరు. ఇక గొడవలు జరగకుండా ఎలా ఉంటాయి? 100% ఆ కాంతమే వారికి మొదటి సిగ్నల్ ఇచ్చుంటుంది మేడం. అదే, ఏం గొడవలు మొదలై ఉంటాయా అని. కొత్తవి ఎందుకు జరుగుతాయి మేడం? బర్నింగ్ ప్రాబ్లమే. వారసుని కనాలా వద్దా అనేదే. రేపు ఎలాగో వస్తుంది కదా, తనని లైవ్లో పెట్టి ఈ మ్యాటర్ ఇంటర్వ్యూలో వచ్చేలా చేసి తనని ఇరికించేస్తాను చూడు. ఎంతైనా యుఎస్ తెలివి యుఎస్దే మేడం. టెక్నాలజీ కంటే లిటిగేషన్ మీద మంచి కమాండ్ ఉంటుంది. నిత్య, బామ్మ, నిత్య, బామ్మ పడుకో. లేమ్మా. బామ్మ, అయ్యో బామ్మ. నీకు నీ పెళ్ళాం పిల్లలంటే ముఖ్యం. నేను మీ అమ్మ కాని వాళ్ళమైపోయావు, అంతేగా. నిత్య పరిస్థితి బాగోలేదు. ఇలాంటి సమయంలో ఈ గొడవలేంటి? నందుకి వాళ్ళకి మధ్య గ్యాప్ పెంచుతున్నానని ఫీల్ అవుతున్నారా? అనవసరంగా నా వల్ల ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయా? భగవంతుడా, నా జీవితంలో ఏ రోజు ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నావు. నేనేం పాపం చేశాను? నా తలరాతో నేను చేసుకున్న పాపమో తెలీదు. ఏ ఆడపిల్లకి రాకూడని పరిస్థితి వచ్చింది. నందుని నా లైఫ్లోకి పంపించావు. మళ్ళీ నన్ను మామూలు మనిషిని చేశావు. అమ్మయ్య, లైఫ్ కొంచెం బాగుంది అనుకునేసరికి మరో కష్టం తెచ్చావు. నేను చేస్తున్నది తప్ప ఒప్ప అని నన్ను నేను ప్రశ్నించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. అసలు రెండో పెళ్లి చేసుకొని
తప్పు చేశానేమో అనిపిస్తుంది. అమ్మా కాఫీ. బామ్మా 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 టిఫిన్ ఏం కావాలి? ఇడ్లీ, వడ, పొంగల్, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం, పూరి, ఉప్మా, చపాతీ, పరోటా. ఏరా ఇన్ని రకాలు చేస్తావా? నేను ఎందుకు చేస్తాను బామ్మా? మీకు ఏది కావాలంటే అది హోటల్కి వెళ్ళి తీసుకొని వస్తాను. అదేంటి? ఈరోజు వంట మనిషి రాలేదు, అందుకే బయట నుంచి తెప్పించాలి. మీకేం కావాలో చెప్తే గురు, బయట నుంచి తేవాల్సిన పనేం లేదు. టిఫిన్ నేను రెడీ చేస్తాను. అత్తయ్య, బామ్మ, మీకు సేమియా ఉప్మా ఓకేనా? నువ్వెందుకమ్మా ఇప్పుడు వంట చేయడం? నేనున్నాను కదా. ఏం వద్దులే వదినా, నేను చూసుకుంటాను. అమ్మా, నాకు తల దూతావా? అలాగే దూతన్రా. హలో 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 హలో, నిత్యకి ఈరోజు నేను జడ వేస్తాను. నువ్వా? ఏ, నాకు రాదనుకుంటున్నావా? బ్రహ్మాండంగా వేస్తాను చూడు. నిత్య ఇలా రా. రా నిత్య, చూడు, నేను అమ్మ కంటే చాలా బాగా జడ వేస్తాను. ఈ రోజు నీ జడ చూసి అందరూ కుళ్ళుకోవాలి. కూర్చో. నీకు ఒక మంచి స్టోరీ చెప్పనా? స్టోరీయా? అయితే నేను వింటా. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు తన పొలంలో నువ్వుల పంట వేశాడు. నువ్వులా అంటే? అంటే సెసమీ సీడ్స్. వాటిని తెలుగులో నువ్వులు అంటారు. సరే. నువ్వుల పంట చేతికొచ్చేసరికి పెద్ద గాలివాన వచ్చిందంట. ఇంకేముంది, ఆ గాలివానకి నువ్వులన్నీ కొట్టుకుపోయాయి. అయ్యో, ఆ తర్వాతే ఉంది, ఎక్కడ చూసినా నువ్వే. ఏ ఇంటి మీద చూసినా నువ్వే, ఏ వీధిలో చూసినా నువ్వే, ఏ చెత్త కుప్ప మీద చూసినా నువ్వే, ఏ డస్ట్బిన్లో చూసినా నువ్వే. నేనా నువ్వా? నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. నేను కాదు నువ్వే. నేను కాదు నువ్వే. 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 నువ్వే 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 నువ్వే. ఏ పొట్టి, నవ్వడం లేదేంటి? నవ్వొస్తున్నా ఆపుకుంటున్నావు కదూ? హే దొంగ. సరే, అయితే మనిద్దరం కలిసి అలా బయటికి వెళ్దాం, పద. మేఘనా, నిత్య పరిస్థితి అసలే బాగోలేదు. అనవసరంగా తనని బయటికి తీసుకెళ్లొద్దని మీ ఆయనకి చెప్పు. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. నాకెవరి సలహాలు వద్దని నువ్వు చెప్పు మేఘనా. నీకు తెలియకపోవడం ఏముంది నాయనా, నీకన్నీ తెలుసు. నీ కూతురు గాని కూతురు విషయంలోనే నీకన్నీ తెలిస్తే మరి నీ విషయంలో మీ అమ్మకి ఎన్ని తెలియాలి? ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాకు లేదు. నేను నిత్య ఆది బయటికి వెళ్తున్నాం, అంతే. అదిగో అన్నయ్య వదిన వచ్చారు. తాతయ్య, నానమ్మ.
అత్తయ్యా, నేను ఈ గదిలో నుంచి బయటికి రావాలి అన్నా, నా గొంతులోకి ఆహారం వెళ్ళాలి అన్నా, నా వారసుణ్ణి ఈ ఇంట్లోకి తీసుకొస్తానని వాడు మాటివ్వాలి. లేదంటే ఈ గదిలోంచి వెళ్ళేది నేను కాదు, నా శవం.